అందరికీ నమస్కారం. జీసస్ క్రైస్ట్ బెత్లెహేమ్ మినిస్ట్రీస్ ద్వారా మెస్సయా స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అంశం ఏంటంటే ప్రభువైన యేసు రక్తంలో ఉన్న 7 ఉపయోగాలు. వాక్యాంశంలోకి వెళ్ళాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. మరి ఒకసారి ప్రభా మీ ప్రశస్తమైన హస్తములతో వచ్చి ఉన్నాం. ప్రభువైన యేసు రక్తంలో ఉన్న 7 ఉపయోగాల గురించి బోధించుండగా, ధ్యానించుండగా పరిశుద్ధాత్ముడా మీ నోటి బోరగా నన్ను వాడుకురండి. మీ బలమైన అభిషేకంతో మీరు అభిషేకించినందుకు, బలమైన సందేశం మీరు నా ద్వారా పంపిస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో మీరు అభిషేకించినందుకు, బలమైన సందేశం మీరు నా ద్వారా పంపిస్తున్నందుకు, ఈ సందేశం అనేక కోట్ల మందికి మీరు ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ఎవరైతే ఈ సందేశాన్ని వింటున్నారో వారికి అర్థం చేసిన శక్తిని దయచండి, జ్ఞానం దయచండి. వారిని వారి కుటుంబ సభ్యులను బహుగా ఆశీర్వదించి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనను నజరేయుడైన యేసు క్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే ప్రభువైన యేసు రక్తంలో ఉన్న 7 ఉపయోగములు. వాక్యాంశంలోకి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే జీసస్ క్రైస్ట్ బెత్లెహేమ్ మినిస్ట్రీస్ అని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో మీరు కూడా దేవుని రాజ్య విస్తరణలో పార్ట్నర్స్ అవుతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే ప్రభువైన యేసు రక్తంలో ఉన్న 7 ఉపయోగాలు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 36 వచనాలు. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిల్చుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. చూడండి, ఇక్కడ బాప్తీసమిచ్చి యోహాను ఉన్నాడు. అలాగే బాప్తీసమిచ్చి యోహానుతో పాటు ఆయన 2 శిష్యులు ఉన్నారు. అప్పుడు ప్రభువైన యేసుని చూచి ఇక్కడ బాప్తీసమిచ్చి యోహాను ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అయితే బాప్తీసమిచ్చి యోహాను ఎందుకు భూమి మీదకి వస్తాడు అంటే, బాప్తీసమిచ్చి యోహాను పని ఏమిటంటే ప్రభువైన యేసును ఈ భూలోకంలో పరిచయం చేయాలి. బాప్తీసమిచ్చి యోహాను పని అది. అందుకే బాప్తీసమిచ్చి యోహాను ప్రభువైన యేసుకు ముందు 6 నెలల ముందు భూమి మీద జన్మిస్తారు. ఇక్కడ బాప్తీసమిచ్చి యోహాను తన 2 శిష్యులతో ఉన్నాడు. ఇక్కడ బాప్తీసమిచ్చి యోహాను ప్రభువైన యేసుని చూచి ఏమంటున్నాడు అంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ప్రభువైన యేసుని ఏమంటున్నారంటే దేవుని గొర్రెపిల్ల అని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, మరునాడు యోహాను యేసు తన ఎద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. మన 29వ వచనంలో కూడా చూస్తే ప్రభువైన యేసు ఎప్పుడైతే యోహాను దగ్గరికి వస్తున్నాడో అప్పుడు బాప్తీసమిచ్చి యోహాను ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. ఇక్కడ స్పష్టంగా బాప్తీసమిచ్చి యోహాను ప్రభువైన యేసుని పరిచయం చేస్తున్నారు. ఏమని పరిచయం చేస్తున్నాడు అంటే, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. లోక పాపాలను ఎవరు మోసుకుపోతారు అంటే, ఈ లోకంలో ఉన్న పాపాలు పోవాలి అంటే అది ఒకే ఒక వ్యక్తి వలన సాధ్యమవుతుంది. ఆయన ఎవరో కాదు, ఈయన ప్రభువైన యేసు అని బాప్తీసమిచ్చి యోహాను ఇక్కడ ప్రభువైన యేసు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే ప్రభువైన యేసు రక్తంలో 7 ఉపయోగాలు ఉన్నాయి. ఆ 7 అంశాలు ఏంటన్నది ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. మొట్టమొదటి ఉపయోగం ఏమిటంటే రిడెంప్షన్, అంటే విమోచనం అనమాట. చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ చూడండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, మనం చేసిన పనుల వల్ల కాదు. ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, ఏమని రాస్తున్నారంటే దేవుని కృపా మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు అంటున్నాడు. ఆ ప్రియుడు ఎవరు అంటే ప్రభువైన యేసు అనమాట. ప్రభువైన యేసు అనమాట. ప్రభువైన యేసునందు ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే దేవుని కృపా మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు మన పాపములకు విమోచన కలుగుతుంది అంటున్నాడు. అలాగే మన అపరాధములకు క్షమాపణ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసు రక్తం వల్ల మనకు విమోచనం వస్తుందని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. అలాగే ప్రభువైన యేసు రక్తం వల్ల మన అపరాధములకు క్షమాపణ వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మన పాపములకు విమోచన ఎలా వస్తుందంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా వస్తుందని ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అలా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనే మీరు ఎరుగుదురు కదా.
ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు గారు రాస్తున్నారు, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అంటున్నాడు. మన పాత నిబంధనలో చూస్తే విమోచనం జరగాలి అంటే అక్కడ వెండితో విమోచించేవాళ్ళు. 1 తులం తీసుకునే వాళ్ళు, 1 తులం అంటే 20 చిన్నములు. అయితే అది టెంపరీగా, తాత్కాలికంగా అక్కడ విమోచన జరిగేది అనమాట. అందుకే ఇక్కడ పేతురు గారు రాస్తున్నాడు, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటున్నాడు. అయితే మనం ఇప్పుడు ఎలా విమోచింపబడ్డామంటే అమూల్యమైన రక్తము అంటున్నాడు. అది నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. మనం ఎలా విమోచింపబడ్డామంటే అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తం ఎవరిది అంటే ప్రభువైన యేసు రక్తము. ఆ ప్రభువైన యేసు రక్తం ఎట్లాంటిదంటే నిర్దోషము అంటే దోషము లేనిది, అలాగే నిష్కలంకము కలంకము లేనిది అన్నమాట. మనం ఇప్పుడు ఎలా విమోచింపబడ్డామంటే అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమైనది నిష్కలంకమైన క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాం. అయితే పాత నిబంధనా కాలంలో భక్తులు ఎలా వాళ్ళని ఎలా విమోచించే వాళ్ళు అంటే వెండి చేత విమోచింపబడేవాళ్ళు. అయితే అది తాత్కాలికంగా విమోచన జరిగేది. కానీ ఇక్కడ దేవుడు ఇక్కడ పర్మనెంట్గా ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. మన పాపములకు విమోచన ఎలా జరుగుతుంది అంటే అమూల్యమైన రక్తం చేత, అది నిర్దోషమును నిష్కలంకము అంటున్నాడు. అది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాము అంటున్నాడు. మన పాపములకు విమోచన ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే మన పాపములకు ఇప్పుడు విమోచన ఎలా జరుగుతుందంటే ప్రభువైన యేసు రక్తం చేత విమోచన జరుగుతుందని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే రెండవ ఉపయోగం ఏంటంటే క్లీన్సింగ్, మనల్ని పవిత్రులుగా చేయటం. మనం ఎలా పవిత్రులం అవుతాం అన్నది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇక్కడ చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం ఉంటున్నాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసు ఏం చేస్తున్నాడంటే దేవునికి అర్పించుకున్నాడు అని ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము అంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి, క్రీస్తు యొక్క రక్తము అంటే ప్రభువైన యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడం ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అంటున్నాడు. మన మనసాక్షి శుద్ధి అవ్వాలి అంటే, పవిత్రపరచబడాలి అంటే దేని ద్వారా అవుతుందంటే ప్రభువైన యేసు రక్తం అంటున్నాడు, క్రీస్తు రక్తం ద్వారా. అది ఎలా, ఎందుకు ప్రభువైన యేసు రక్తము అది అంత విలువైనది అంటే ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి అర్పించుకున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా అంటే ప్రభువైన యేసులో ఎటువంటి పాపము లేకుండా జీవం గల దేవునికి ఆయన అర్పించుకున్నాడు. ఆ క్రీస్తు యొక్క రక్తము మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అంటున్నాడు. అంటే మన మనసాక్షి శుద్ధి అవ్వాలంటే, పవిత్రపరచబడాలి అంటే ఎలా అవుతామంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా అవుతామని ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన యెడల అంటున్నాడు. ఇక్కడ వెలుగులో ఉన్నది ఎవరంటే దేవుడు వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన యెడల అప్పుడు మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అంటున్నాడు. అంటే దేవుడి వెలుగు కనుక మనము కూడా వెలుగులో నడవాలి అంటున్నాడు. అప్పుడు మన దేవునితో మనకి అన్యోన్య సహవాసం వస్తుంది అంటున్నాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది అంటున్నాడు. మన పాపములకు విమోచన కలగాలి అంటే, మన పాపముల నుంచి మనం విడుదల పొందాలి అంటే, మనం పరిశుద్ధపరచబడాలి అంటే ఎలా జరుగుతుంది అంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా మాత్రమే జరుగుతుందని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభువైన యేసు రక్తం ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రపరుస్తుంది అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే 3వ అడ్వాంటేజ్ ఏంటంటే శాంటిఫికేషన్, పరిశుద్ధపరచుట. చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసు గురించి ఏమని చెప్పబడుతుందంటే తన ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపట శ్రమ పొందెను అని చెప్పబడుతుంది. అంటే పాత నిబంధన కాలంలో ఏం జరిగేదంటే పాప పరిహార్థ బలిగా జంతువుని తీసుకొచ్చినప్పుడు ఆ జంతువుని ఎక్కడ దహించేవాళ్ళు అంటే గవిని వెలుపట దహించేవాళ్ళు అనమాట. ప్రభువైన యేసు కూడా తన స్వరక్తము చేత పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అంటున్నాడు.
మనల్ని పరిశుద్ధపరచడానికి ప్రభువైన యేసు శ్రమ పొందినాడు. ఆయన ఎక్కడ పొందినాడు అంటే గవిని వెలుపట, అంటే ఊరి బయట ఆయన శ్రమ పొందినాడు అని చెప్పబడుతుంది. అదే మనం పాత నిబంధనలో చూస్తే పాప పరిహార బలిగా మందిరంలో తీసుకొచ్చిన దాన్ని ఎక్కడ దాన్ని దహించేవాళ్ళు అంటే గవిని వెలుపట దహించేవాళ్ళు అనమాట. అలాగే ప్రభువైన యేసు కూడా ఇక్కడ మన కోసం పాప పరిహార బలి అయినాడు అనమాట. ఆయన మన కోసం పాప పరిహార బలి అయినాడు కనుక ఆయన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకోసం ఆయన గవిని వెలుపట శ్రమ పొందినాడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10-12 వచనాలు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయాలని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండెను. ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలం నుంచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఒక్క అర్పణ చేత అయిన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం అర్పించబడటం అంటే మనకు అందరికీ తెలుసు. ప్రభువైన యేసు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించినారు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవిస్తారు. అలాగే ఆఖరి 3.5 సంవత్సరాలు ఆయన భూమి మీద మినిస్ట్రీ చేస్తారు. సూచక్రియలు, మహాత్కార్యములు, అద్భుతములు చేసి ఆయన తన దేవుడని, దేవుని కుమారుడని, మెస్సే నిరూపించుకుంటారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఆయన దేవుడని, దేవుని కుమారుడని, మెస్సే నమ్మక ప్రభువైన యేసును సిలువ వేసి చంపేస్తారు. అయితే ప్రభువైన యేసును సిలువ వేసి చంపడం అనేది దేవుని ప్రణాళిక. ఎందుకంటే ప్రభువైన యేసు సిలువలో తన రక్తం కార్చకపోతే, సిలువ తన ప్రాణం పెట్టకపోతే ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ విమోచనం రాదు, మన పాపములకు క్షమాపణ కలగదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆదాం పాపం చేసినాడో ఆదాం పాపం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రజలందరి మీదకి పాపం అనేది వచ్చింది. అప్పుడు దేవునికి మానవునికి మధ్య అగాధం అనేది ఏర్పడింది. దేవునికి మానవునికి మధ్య ఉన్న అగాధం పోవాలి అంటే, దేవునికి మానవునికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలి అంటే పరిశుద్ధమైన బలి జరగాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటున్నాడు. ప్రభువైన యేసు సిలువలో మన కోసం చనిపోయినాడు కనుక, మన కోసం రక్తం కార్చినాడు కనుక ఆ రక్తం ద్వారా మన పాపములకు విమోచన జరుగుతుంది, మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది కనుక ఆ శరీరం బట్టి సిలువలో ఆయన చనిపోయినారు కనుక ఆ శరీరం బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటున్నాడు. అయితే పాత నిబంధన కాలంలో యాజకుడు ఏం చేసేవాడంటే ప్రతిదినము బలులు అర్పించేవాడు. వాటి వలన పాపం పోదు. అవి టెంపరీగా సొల్యూషన్ ఇస్తాయి కానీ పర్మనెంట్గా పాపం పోదు. అయితే ప్రభువైన యేసు పాపముల నిమిత్తము సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించాడు. అంటే ప్రభువైన యేసు సిలువలో చేసిన త్యాగము అది సదాకాలం నిలుస్తుంది అనమాట. ప్రభువైన యేసు మరలా రెండో రాకడ వచ్చే వరకు కూడా ఆ బలి ద్వారా, ఆ రక్తం ద్వారా, ఆ సిలువ ద్వారా, ఆయన శరీరం ద్వారా మనం దేవుని సన్నిధికి చేరగలుగుతున్నాం. అందుకే ఇక్కడ స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటున్నాడు. మనం ఇప్పుడు ఎలా పరిశుద్ధపరచబడుతున్నామంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాం. నాలుగో అడ్వాంటేజ్, నాలుగో ఉపయోగం ఏంటంటే జస్టిఫికేషన్, మనల్ని నీతిమంతులుగా తీర్చుట. చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఇక్కడ చూడండి, ఏ భేదమును లేదు అంటున్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. ప్రపంచంలో ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరిలో కూడా పాపం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే పుడతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆదాం పాపం చేసినాడో, దేవుడు చేయవద్దన్న పని చేసినాడో, దేవుని ఆజ్ఞను మీరినాడో అప్పుడు ఆదాంలో పాపం ప్రవేశించింది. మనం ఆదాం ద్వారా జన్మించడం కనుక ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా పాపంలోనే జన్మిస్తారు. అయితే ఈ పాపం పోవాలి అంటే ఇది ఎలా పోతుందంటే ప్రభువైన యేసు ద్వారా మాత్రమే పోతుంది. అందుకే మనం 23వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటాడంటే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, ఇది మన పాపంలో ఎలా పోతాయి అంటే కృపచేతనే అంటున్నాడు. క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నాము అంటున్నాడు. క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా మనం ఎలా విమోచింపబడతామంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా మనం కడగబడాలి. ప్రభువైన యేసు రక్తం ద్వారా కడగబడితే మన పాపములకు విమోచన జరుగుతుంది. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఇప్పుడు ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం అంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఐదవ అడ్వాంటేజ్ ఏంటంటే హీలింగ్, స్వస్థత. మనకి స్వస్థత ఎలా వస్తుంది అన్నది చూద్దాం అనమాట.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందితిరి. ఇక్కడ చూడండి, మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొని పోయినను అంటున్నాడు. మనం పాపం విషయమే చనిపోవాలి, నీతి విషయమే జీవించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆదాం పాపం చేసినాడో అప్పుడు ప్రపంచంలో మానవులందరి మీద పాపం వచ్చింది కనుక మనం ఆ పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలి. కనుక ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొని పోయిను అంటున్నాడు. అలాగే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు. ప్రభువైన యేసు శిలువలో పొందిన గాయముల చేత ప్రభువైన యేసు కార్చిన రక్తం ద్వారా మనకి స్వస్థత వస్తుందని ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభువైన యేసు రక్తం ద్వారా మాత్రమే మనకి స్వస్థత వస్తుంది. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు. నిశ్చయముగా మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను, ఆయనను మెత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ నొందిన వాని గాను మనం అతని ఎంచితిమి. ఇక్కడ చూడండి, నిశ్చయముగా మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను అంటున్నాడు. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే ప్రభువైన యేసు గురించి చెప్పబడుతుంది. ఇది యెషయా గారు ప్రభువైన యేసు పుట్టక ముందే 700 సంవత్సరాల ముందు ఇది ప్రవచనాత్మక రాస్తున్నాడు అనమాట. నిశ్చయముగా మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను అంటున్నాడు. ఆయనను మెత్తబడినవాని గాను దేవుని వలన బాధింపబడినవాని గాను శ్రమ నొందినవాని గాను మనం అతను ఎంచితిమి అంటున్నాడు. అలాగే మనం 5వ వచనం చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను అంటున్నాడు. మనం చేసిన అతిక్రమం వలన, మనం చేసిన పాపముల వలన ప్రభువైన యేసు గాయపడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మనం చేసిన దోషం వల్ల, మనం చేసిన అతిక్రమం వల్ల, మనం చేసిన పాపం వల్ల ఆయన గాయపరచబడ్డాడు. సిలువలో ఆయన మన కోసం ఎందుకు అన్ని కొరడా దెబ్బలు తిన్నాడు అంటే, ఎందుకు అలా బల్లెంతో పొడిపించుకున్నాడు అంటే, ఎందుకు అలా ముళ్ళ కిరీటం తన తల మీద పెట్టుకున్నప్పుడు అలా రక్తం ఎందుకు కార్చినాడంటే, మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన దోషములను బట్టి ఆయన అలా భరించినాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎప్పుడైతే ఆదాం పాపం చేసినాడో దేవునికి మానవునికి మధ్య సమాధానం అనేది లేదు. దేవునికి మానవునికి మధ్య సహవాసం అనేది తెగగొట్టబడింది. మరలా దేవునికి మానవునికి మధ్య ఈ సహవాసం పునరుద్ధరించబడాలి అంటే పరిశుద్ధమైన బలి జరగాలి. అందుకే ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చి శిలువలో తన ప్రాణం పెట్టినాడు, శిలువలో తన రక్తం కార్చినాడు. ప్రభువైన యేసు రక్తం ద్వారా మరలా దేవునికి మానవునికి మధ్య సహవాసం అనేది ఏర్పరచబడింది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అంటున్నాడు. అంటే మనకి రావాల్సిన శిక్ష ప్రభువైన యేసు తన మీద వేసుకున్నారు. అతడు పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అంటున్నాడు. మనకి స్వస్థత రావాలి అంటే మనకి ఎలా వస్తుందంటే, ప్రభువైన యేసు రక్తం ద్వారా మాత్రమే స్వస్థత వస్తుంది అన్నమాట. మనకి స్వస్థత ఎలా వస్తుందంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా మాత్రమే మనకి స్వస్థత వస్తుందని ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. 6వ అడ్వాంటేజ్ ఏంటంటే విక్టరీ. 6వ ఉపయోగం ఏంటంటే జయం. ప్రభువైన యేసు రక్తం ద్వారా మనకి జయం వస్తుంది, విక్టరీ వస్తుంది. చూద్దామా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారమైన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించినారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూడండి, ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ శ్రమల కాలం మధ్యలో జరుగుతుందనమాట. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఒక గొప్ప స్వరము పరలోకంలో ఇలాగూ చెప్పుట వింటిని అంటున్నాడు. అక్కడ పరలోకంలో ఏమని చెప్పబడుతుందంటే, రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అని చెప్పబడుతుంది. ఇది శ్రమల కాలం మధ్యకాలంలో అపవాదిని ఏం చేస్తారంటే మధ్యాకాశం నుంచి తోలివేస్తారనమాట. అప్పుడు అపవాది ఏం చేస్తారంటే భూమి మీదకి వస్తాడు అనమాట. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను అంటున్నాడు. రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుని వాయను అంటున్నాడు. అధికారము మన క్రీస్తుదాయను అంటున్నాడు. ఎప్పుడైతే అపవాది పడద్రోయబడ్డాడో ఈ శ్రమలకాలం మధ్యకాలంలో ఎప్పుడైతే అపవాది కిందకి పడద్రోయబడ్డాడో అప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవునిది అవుతుంది అంటున్నాడు. అధికారము క్రీస్తుదాయను అంటున్నాడు. ఇది ఎక్కడంటే ఇంతకుముందు సాతాను దూతలు ఎక్కడ ఉంటారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధాలు లోకనాథులతోనూ ఆకాశమండలమైన దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము అంటున్నాడు. ఇక్కడ మనం పోరాటము క్రైస్తవ జీవితం అంటే పోరాటం అనమాట. అయితే ఈ పోరాటం ఎవరితో అంటే శరీరులతో కాదు. ఎవరితో అంటే మన పోరాటం
ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండల మందున దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము అంటున్నాడు. ప్రధానులు, అధికారులు అంటున్నాడు, అంధకార సంబంధులు, లోకనాథులు అంటున్నాడు, ఆకాశమండల మందున దురాత్మల సమూహం అంటున్నాడు. ఈ దురాత్మల సమూహము సాతాను దూతలు ఎక్కడ ఉన్నారంటే మధ్యాకాశంలో ఉంటారనమాట. అయితే మన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం చూస్తే ఈ శ్రమల కాలం మధ్యకాలంలో అపవాదిని మన దూతల్ని అక్కడి నుంచి తోలివేస్తారనమాట. అప్పుడు ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే రక్షణ శక్తి రాజ్యము మన దేవుని వాయను అంటున్నాడు. అప్పుడు అధికారమైన క్రీస్తుదాయను అంటున్నారు. అంటే ఇక ఆకాశ మండలంలో సాతాను దూతలకు ఎటువంటి అధికారం ఉండదన్నమాట. అప్పుడు మొత్తం కూడా మన దేవునికి చెందుతుంది, అలాగే ప్రభువైన యేసుకు చెందుతుంది అన్నమాట. 11వ వచనంలో చూస్తే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించినారు కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. అయితే మనకి ఈ జయము వస్తుందంటే, విక్టరీ వస్తుందంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మన సాతాను దూతలను ఎలా జయిస్తామంటే గొర్రెపిల్ల రక్తం అంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా మనం ఇచ్చిన సాక్ష్యం ద్వారా ఆ సాతాను దూతల్ని మనం జయిస్తామన్నమాట. సాతాను దూతల మీద మనకు ఎలా విక్టరీ వస్తుంది, జయం వస్తుంది అంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా వస్తుంది. ప్రభువైన యేసు రక్తంలో ఉన్న ఉపయోగం ఇది అన్నమాట. 7వ అడ్వాంటేజ్ ఏంటంటే కింగ్స్ అండ్ ప్రీస్ట్. 7వ ఉపయోగం ఏంటంటే మనల్ని ఇక్కడ రాజులుగాను యాజకులుగాను చేస్తున్నాడు దేవుడు ప్రభువైన యేసు రక్తం ద్వారా. చూద్దామా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగును గాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇక్కడ చూడండి, మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి విమోచించిన వానికి. ఎవరు మనల్ని ప్రేమించినారంటే ప్రభువైన యేసు మనల్ని ప్రేమించినారు. అందుకే ఆయన పరలోకంలో తండ్రి అయిన దేవునితో సమానంగా కూర్చున్నట్టు ఒక గొప్ప భాగ్యముని ఎంచుకోలేదు, కానీ ఆయన ఒక దాసుని స్వరూపం ధరించి రిక్తుడిగా భూమి మీదకి వచ్చి మన కోసం సిలువలో తన ప్రాణం పెట్టినారు, మన కోసం రక్తం కార్చినారు. అందుకే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, ఆయన మనల్ని ప్రేమించి తన రక్తం వల్ల మనం విడిపించిన వానికి ఇప్పుడు ఏం జరగాలంటే ప్రభువైన యేసుకి మహిమయు ప్రభావమును యుగయుగములు కలగాలి అని చెప్పబడుతుంది వాక్యం. ప్రభువైన యేసుకి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగుతుంది అనమాట. అలాగే ఇంకేమని చెప్పబడుతుందంటే ప్రభువైన యేసు మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాడని చెప్పబడుతుంది. ఇక్కడ ప్రభువైన యేసు తన రక్తం ద్వారా మన పాపములను విమోచించడం మాత్రమే కాదు, ఇంకా ఆయన ఏం చేస్తున్నారంటే తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనం చేస్తున్నాడు. అంటే మనం రాజులుగాను యాజకులుగాను మనం చేయబడ్డాం. ఎలా మనం రాజులుగాను యాజకులుగా మార్చబడుతున్నామంటే ప్రభువైన యేసు సిలువ ద్వారా, ప్రభువైన యేసు రక్తం ద్వారా. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి సిలువలో మన కోసం తన ప్రాణం పెట్టినాడు కనుక, సిలువలో మన కోసం రక్తం కార్చినాడు కనుక, ఆ రక్తం ద్వారా మనం తండ్రి యొక్క దేవునికి రాజ్యముగాను యాజకులుగాను అవుతున్నాం. అంటే మన రాజులుగాను యాజకులుగాను మనం మార్చబడుతున్నాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ చూడండి, పేతురు గారు రాస్తున్నారు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము. చీకట్లోని అంటే మనం ప్రభువైన యేసు సిలువ దగ్గర రాకముందు, ప్రభువైన యేసు రక్తంతో కడగబడకముందు మనం చీకటిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువైన యేసు మనల్ని సిలువ దగ్గరికి పిలిచినాడో, ఆయన రక్తంతో మనల్ని కడిగినాడో, అప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలుస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయన గుణాతిశయమును ప్రచురం చేయాలి. ఏమని మనం ప్రచురం చేయాలి అంటే ప్రభువైన యేసు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించినారని, ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించినారని, అలాగే ఆఖరి 3 సంవత్సరాలు ఆయన మినిస్ట్రీ చేసినారని, సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు చేసి ఆయన దేవుడని, దేవుని కుమారుడని, మెస్సయ్య నిరూపించుకున్నారని మనం ప్రచురం చేస్తున్నాం. అలాగే ఆయన మన కోసం సిలువలో తన ప్రాణం పెట్టినాడని, ఆయన రక్తం కార్చినాడని, ఆ రక్తం ద్వారా మన పాపములకు విమోచన జరుగుతుందని, అలాగే ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని, అలాగే ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నామని, అలాగే మనం ఆయన రక్తం ద్వారా పవిత్రులుగా మార్చబడుతున్నామని, అలాగే ఆ రక్తం ద్వారా మనకు జయం వస్తుందని మనం ప్రచురం చేస్తున్నాం. ఇంకా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నా అంటే ఏర్పరచబడిన వంశం అంటున్నాడు. ప్రభువైన యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువైన యేసు రక్తంతో కడగబడ్డప్పుడు మనల్ని తీసుకెళ్ళి దేవుడు ఏం చేస్తున్నా అంటే ఒక ఏర్పరచబడిన వంశం అంటే దేవుని వంశాలు మనం కలుపుకుంటున్నాడు. రాజులైన యాజక సమూహం అంటున్నాడు, మన రాజులుగాను యాజకులుగాను చూస్తున్నాడు. దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు, అలాగే పరిశుద్ధ జనము అంటున్నాడు. మనం ఇలా రాజులుగాను యాజకులుగాను ఎలా మార్చబడుతున్నామంటే, పరిశుద్ధ జనముగా ఎలా మార్చబడుతున్నామంటే
దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఎలా మార్చబడుతున్నామంటే ప్రభువైన యేసు సిలువలో చేసిన తన రక్తం ద్వారా, సిలువలో కాచిన రక్తం ద్వారా మనం ఇలా మార్చబడుతున్నాం. ప్రభువైన యేసు సిలువలో మన కోసం రక్తం కార్చినాడు కనుక, ప్రభువైన యేసు సిలువలో తన ప్రాణం పెట్టినాడు కనుక ఆయన రక్తం ద్వారా మనం రాజులుగాను యాజకులుగాను మార్చబడుతున్నాం. మీరు మొదటిసారి వాక్యం చూస్తున్నారా? ప్రభువైన యేసు రక్తంతో మీ పాపములు ఎంతవరకు కడిగి వేసుకునబడలేదా? ఇదే మంచి అవకాశం. ప్రభువైన యేసు సిలువ దగ్గరికి రండి. ప్రభువైన యేసు రక్తంలో మీ పాపములు కడిగి వేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్రభువైన యేసు సిలువ దగ్గరికి వస్తారో, ప్రభువైన యేసు రక్తంలో మీ పాపములు కడిగి వేసుకుంటారో, అప్పుడు పరలోక రాజ్యంలో మీ ప్రవేశం కన్ఫామ్ అవుతుంది. అప్పుడు శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో భూమి మీద ఉండాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. అలాగే ప్రభువైన యేసు రక్తం ద్వారా మన పాపములకు విమోచనం జరుగుతుంది. అలాగే ప్రభువైన యేసు రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. అలాగే ప్రభువైన యేసు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడుతున్నాం. అలాగే ప్రభువైన యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అలాగే ప్రభువైన యేసు రక్తం ద్వారా మనకి స్వస్థత వస్తుంది. ప్రతి వ్యాధి నుంచి, ప్రతి గాయం నుంచి మనకు స్వస్థత వస్తుంది. అలాగే ప్రభువైన యేసు రక్తం ద్వారా మనకి విక్టరీ జయం వస్తుందంటే, సాతాను మీద, సాతాను దూతల మీద మనకి విక్టరీ జయం ఎలా వస్తుందంటే ప్రభువైన యేసు రక్తం ద్వారా వస్తుంది. అలాగే ప్రభువైన యేసు రక్తం ద్వారా మనం రాజులుగాను యాజకులుగాను మార్చబడుతున్నాం. ప్రభువైన యేసు రక్తం ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మీరు ఇంతవరకు ప్రభువైన యేసుని మీ సొంత రక్షణగా అంగీకరించకపోతే తక్షణమే ప్రభువైన యేసు దగ్గరికి రండి. ప్రభువైన యేసు రక్తంతో మీ పాపం కడిగి వేసుకునండి. ప్రభువైన యేసు రక్తం ద్వారా వచ్చే ప్రతి విజయాన్ని పొందుకోండి. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.